కుమ్మరి కులంలో జన్మించి రామాయణాన్ని తెలుగులో అనువదించిన గొప్ప మహానుభావురాలు మొల్లమాంబ అని కరీంనగర్ జిల్లా శాలివాహన సంఘం అధ్యక్షుడు నార్లపురం చంద్రమౌళి కొనియాడారు. తెలంగాణ తొలి కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను కరీంనగర్ జిల్లా శాలివాహన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చౌక్ వద్ద వేదిక ఏర్పాటు చేసి మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి వెలిగించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జై మొల్లమాంబ, జై శాలివాహన, జై కుమ్మర అంటూ నినాదాలు చేశారు. అనంతరం శాలివాహన సంఘం సభ్యులు మొల్లమాంబ చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు నార్లపురం చంద్రమౌళి మాట్లాడుతూ మొల్లమాంబ తమ కుమ్మర కులంలో జన్మించడం గర్వకారణమని అన్నారు. ఆమె రామాయణాన్ని తెలుగులోకి అనువదించి తెలుగు ప్రజలకు ఎంతో సేవ చేశారని తెలిపారు. ఆమె జయంతి, వర్ధంతి వేడుకలను ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా శాలివాహన సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, కార్పొరేటర్ నాంపల్లి శ్రీనివాస్, శాలివాహన సంఘం సభ్యులు మరియు పలువురు పాల్గొన్నారు. जय कुमारा, जय जय कुमारा, जय कुमारा, जय जय कुमारा, जय जय मामा, जय मोलमांबा, जय जय मोलमांबा, कुमार लाई, हते लाली, हते लाली, जय कुमारा, जय जय कुमारा, जय जय कुमारा, जय जय कुमारा, जय कुमारा, जय जय कुमारा, जय कुमारा. జయంతి ఈరోజు చేసుకున్నందుకు మన కుమ్మర్ల అందరి తరపున కృతజ్ఞతలు. ప్రతి కుమ్మరి మెంబరు వచ్చినందుకు ఈ జయంతికి చాలా సంతోషంగా భావిస్తూ, మొల్లమాంబ 1430లో జన్మించి మొల్లమాంబ మా కుమ్మర కులంలో పుట్టి రామాయణము రచించి మాకు ఆత్మగౌరవం నింపిన మొల్లమాంబకు ఎల్లకాలం ఇలానే చేస్తామని చెప్పేసి తెలుపుకుంటున్నాను. దానికి సంబంధించిన ఆవిడ మరి ఆమె సొంత గ్రామము కడప జిల్లా పాపాపురము. వారు మరి అట్టడుగు వర్గాల నుంచి పుట్టి మరొక రామాయణాన్ని తెలుగులో రచించినందుకు మరి మా కులం చాలా గర్వించగల కులం. మరి కాదంటే మేము ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం కాబట్టి మా యొక్క విగ్రహాన్ని, మరి మొల్ల విగ్రహాన్ని, శాలివాహన చక్రవర్తి రాజులను కూడా మరి ఇక్కడ చౌరస్తాలో ఆల్రెడీ మేము కలెక్టర్ గారికి, మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. మాకు ప్లేస్ ఇస్తే సత్యనారాయణ మొల్లమాంబ గారు తొలి తెలుగు మహిళా కవి, మన తెలుగు జాతికి గర్వకారణం. అటువంటి మహాకవి మా కుమ్మర్ల కుటుంబంలో జన్మించినందుకు మా అందరికీ గర్వకారణం. దాదాపు 600 సంవత్సరాల క్రితమే పురుషాధిక్య సమాజాన్ని ఎదుర్కొని మహిళా కవయిత్రిగా ఆమె తొలి తెలుగు కవయిత్రిగా ఖ్యాతి గడించారు. వారి యొక్క అడుగుజాడల్లో కుమ్మర కులస్తులు, కుమ్మర ఆడపడుచులు అందరం కూడా ముందుకెళ్లాలని కోరుకుంటూ వారి యొక్క జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.